ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. వరల్డ్ బైసైకిల్ డే జూన్ 3 కి సెలబ్రేట్ చేస్తున్నారు. చాలా మంది వి హావ్ నాట్ హర్డ్ అబౌట్ దిస్ వరల్డ్ బైసైకిల్ డే. ఇది మనకు కొత్తగా అనిపిస్తుంది. ఫాదర్స్ డే, మదర్స్ డే, బ్రదర్స్ డే అలా చాలా సెలబ్రేట్ చేస్తున్నాము. దాంట్లో ఇది వరల్డ్ బైసైకిల్ డే అంటే వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ వెరీ హెల్త్ కాన్షియస్గా అనిపిస్తుంది. సో మనం ఫస్ట్ వీల్ ఇన్వెంట్ చేసిన తర్వాత మన లైఫ్ అన్నీ మారిపోయింది. సో నడిచి వెళ్ళాము, దాని తర్వాత వీల్ వచ్చిన తర్వాత ఫాస్ట్గా బైసైకిల్, బుల్లక్ కార్స్ అలా అడ్వాన్స్ అయ్యి పెట్రోల్ డీజిల్తో ఉపయోగించుకొని బైక్, కార్స్, లగ్జరీ కార్స్ అలా అడ్వాన్స్ అయ్యి వచ్చాము. కానీ ఈ అడ్వాన్స్మెంట్ ఒక పక్కం ఉంటే కూడా దానివల్ల మనకు వచ్చిన ప్రాబ్లమ్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ చాలా ఎక్కువైపోయింది. సో ఫస్ట్ సైకిల్ యూజ్ చేసినప్పుడు మనకు ఎక్సర్సైజ్ ఉండింది, బాగా మనం ఫిట్గా ఉన్నాము, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మనం ఫ్యూయల్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా తక్కువ అయింది. బట్ ఆఫ్టర్ బైక్, కార్స్ అన్నీ వచ్చిన తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ చాలా ఎక్కువైపోయింది. పెట్రోల్, డీజిల్ కాస్ట్ బాగా పెరిగిపోయింది, అందరూ అఫోర్డ్ చేయలేకపోతున్నాము. ఇంకొకటి ఎక్కువ వెహికల్స్ రోడ్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ కూడా ఎక్కువైపోయింది. సో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, సో అడ్వాన్స్మెంట్స్తో డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఎక్కువైపోయాయి. సో ఇట్స్ రైట్ టైమ్ టు థింక్, స్టాప్, గో స్లో అండ్ అగైన్ గో బ్యాక్ టు ఎస్టర్ ఇయర్స్ యూజింగ్ బైసైకిల్స్ ఎవ్రీ డే. మన పిల్లలకి, చిల్డ్రన్కి బైక్ ఏమి ఇవ్వకుండా బైసైకిల్ యూజ్ చేయమని చెప్పి మనమే కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలి. సో దానివల్ల వచ్చిన ఉపయోగాలు, ఫిట్నెస్ వస్తుంది, బాగా ఎక్సర్సైజ్ ఉంటుంది, మెడికల్ డిసీజెస్ అన్నీ తగ్గుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఫ్యూయల్ కాస్ట్ ఏమి ఉండదు, ఎకానమీ పెరుగుతుంది, పెట్రోల్, డీజిల్ కాస్ట్ని మనం తగ్గించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ని పొల్యూట్ చేయకుండా వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. సో హ్యాపీ బైసైకిల్ డే, అండ్ అందరూ బైసైకిల్ యూజ్ చేయాలని చెప్పి మనం కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ. జూన్ 3వ తారీఖున వరల్డ్ సైకిల్స్ డే సందర్భంగా అందరికీ కూడా, ఎవరైతే సైకిల్ని ఇప్పటికీ కూడా వినియోగిస్తున్నారో వాళ్ళందరూ నిజంగా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే మా చిన్నతనంలో మేమందరం కూడా ఒక్కొక్క రూపాయి ఇచ్చి మా విలేజెస్లో, మాది పక్కా చాలా పల్లెటూరు, కుల్లూరు మాది. మా ఊర్లో మేము సైకిల్ తొక్కాలంటే అదొక పెద్ద కలగా ఉండేది మాకు. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఇచ్చినటువంటి పాకెట్ మనీని దాపెట్టుకుని, మా ఊర్లో ఒక చిన్న సైకిల్ షెడ్ ఉండేది, ఆ సైకిల్ దగ్గరికి వెళ్ళేసి గంటలుగా వెయిట్ చేస్తూ ఆ సైకిల్ ఎలా తొక్కాలి, ఆ సైకిల్ తొక్కడం అనేది ఎంత ఆనందంగా ఉంటుందో ఆ రోజు మేము ఎంతో అనుభూతి చెందాం. కానీ ఇవాళ రోజుల్లో సైకిల్ తొక్కడం అనేది ఒక కలగా మారిపోయింది. ఎందుకంటే ఈ సైకిల్ తొక్కడం వల్ల మనకు ఆరోగ్యరీత్యా ఎంత ఉపయోగాలు ఉంటాయో అందరూ చెప్తూనే ఉంటారు. డాక్టర్స్ కావచ్చు, మన పెద్దవాళ్ళు కావచ్చు, మనం హెల్తీగా సైకిల్ తొక్కడం వల్ల ఎంత ఉపయోగాలు ఉంటాయో అవన్నీ కూడా అందరూ కూడా విస్మరించేయడం జరిగింది ఈ రోజుల్లో సైకిల్స్, ఒకప్పట్లో సైకిల్ తొక్కడం అనేది ఎంత హ్యాపీగా ఉండేదో ఈరోజు మన యువత, ముఖ్యంగా యువత అయితే సైకిల్ని పక్కన పెట్టేసి బైక్ రైడింగ్లు, రేసింగ్లు ఇలాంటివి ఎక్కువ చేస్తున్నారు. సో దీనివల్ల మనకి ఖచ్చితంగా పొల్యూషన్ అనేది పెద్ద పాత్ర వేస్తుంది. కానీ సైకిల్ తొక్కడం వల్ల మన ఆరోగ్యరీత్యా కావచ్చు, మన శారీరకంగా మనం ఎంతో దృఢంగా ఉంటాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సైకిల్ వినియోగాన్ని ఖచ్చితంగా అందిపుచ్చుకొని మరలా మన పాత రోజుల్ని గుర్తు చేసుకోవాలని, దాని ద్వారా మన యొక్క ఓల్డ్ మెమోరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం ఒకసారి రీకాల్ చేసుకుంటే మన చిన్నతనంలో మనం ఎలా ఉపయోగించుకున్నామో అవన్నీ కూడా ఎంతో చాలా ఆనందంగా ఉంటుంది మన మనసుకి. సో కాబట్టి నేను చెప్పేది యువతకి ముఖ్యంగా, బైక్లు రైడ్ చేయొద్దు అని చెప్పం, కానీ సైకిల్ మాత్రం విస్మరించొద్దు. తద్వారా మనము భావితరాలకి, భవిష్యత్తు వచ్చేటువంటి మన యంగ్స్టర్స్ కావచ్చు, మన తమ్ముళ్ళు కావచ్చు, ఎవరికైనా కూడా ఈ చిన్న మెసేజ్ ద్వారా మీ అందరికీ ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సైకిల్ వినియోగాన్ని విస్మరించకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వాడి పర్యావరణానికి ఏదైతే ఉంటుందో దానికి మీరందరూ కూడా పెద్దపీట వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సైకిల్ వినియోగిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అప్పుడప్పుడు చూస్తుంటాం నెల్లూరులో పెద్దవాళ్ళు ఇంకా కూడా, అంటే మా నాన్న ఏజ్ వాళ్ళు కొంచెం ఒక 45-50 ఇయర్స్ వాళ్ళు ఇప్పుడు ఏ గ్రౌండ్లోకి వెళ్ళినా కూడా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళందరూ కూడా శారీరకంగా ఎంతో వినియోగపడుతుందని ఉద్దేశంతోనే ఇంకా సైకిల్ని తొక్కడం జరుగుతూ. సో కాబట్టి ముఖ్యంగా యువతకి మరొక్కసారి మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే, ఖచ్చితంగా సైకిల్ వినియోగాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, తద్వారా
భావితరాలకి మంచి మెసేజ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జూన్ 3వ తారీఖున వస్తున్నటువంటి వరల్డ్ సైకిల్స్ డేకి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24x7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. జూన్ 3న 2018 నుంచి కూడా మనందరం వరల్డ్ బైసికల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వరల్డ్ బైసికల్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 5 to 10 years నుంచి అందరం బైసికల్ యూజ్ చేయడం కానీ, వాకింగ్ చేయడం కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. ఇక చాలా తక్కువ దూరం వెళ్ళాలన్నా కూడా, చిన్న పని అయినా కూడా ప్రతిదానికి కార్ కానీ, బైక్ కానీ తీసే అలవాటు ఎక్కువ అయిపోయింది. అట్లీస్ట్ 2 kilometers 3 kilometers రేంజ్లో ఉన్న వాటికి కూడా మనం బైక్ కానీ, కార్ కానీ యూజ్ చేసే అలవాటు బాగా ఎక్కువైంది. అలాంటివి తగ్గించుకొని కొంతవరకు బైసికల్ యూసేజ్ అనేది ఇంప్రూవ్ చేసి, సో దట్ అలాగే మనకి కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ చేయడానికి, జనరల్ బాడీ ఫిట్నెస్ అనేది, హెల్త్ అనేది ఇంప్రూవ్ చేయడానికి ఈ బైసికల్ డే అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది. సిన్స్ లాస్ట్ 5 years నుంచి 2018 నుంచి కూడా జూన్ 3న మనం వరల్డ్ బైసికల్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఫర్ ద అవేర్నెస్ ఆఫ్ పీపుల్, మనందరికీ అందరి జనాలకి దీని మీద అవేర్నెస్ తెలియడానికి. బైసికల్ ఇది రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల ఒకటి కాలుష్యం తగ్గించిన వాళ్ళం అవుతాము, రెడ్యూస్డ్ అమౌంట్ ఆఫ్ పెట్రోల్ యూసేజ్ వల్ల వచ్చే కాలుష్యం వాటన్నిటిని తగ్గించిన వాళ్ళం అవుతాము. అలాంగ్ విత్ దట్ పర్సనల్ బెనిఫిట్, మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచి ఉపయోగం ఉంటుంది. అట్లీస్ట్ డైలీ 20 minutes హాఫ్ అన్ అవర్ కనుక మనం సైకిల్ తొక్కే అలవాటు చేసుకోగలిగితే కనుక చాలా డిసీజెస్ అనేది కంట్రోల్ చేయగలిగే వాళ్ళం అవుతాం అనమాట. అలాంగ్ విత్ దట్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం అనమాట. అంటే కంప్లీట్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫిట్నెస్ అనేది లేకపోవడం వల్ల, ఎక్కువ లేజినెస్ పెరగడం వల్ల పుట్టినవి అవేమి కమ్యూనికబుల్ డిసీజ్ కాదు. దీస్ ఆర్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లేజినెస్ వల్ల వచ్చేవన్నమాట. ఇవన్నీ కూడా రిడ్యూస్ చేసుకోవడానికి బైసికల్ యూసేజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో నా రిక్వెస్ట్ మీ అందరికి కూడా బైసికల్ అనేది టేక్ ఇట్ యాజ్ ఎ ప్లెడ్జ్ ఫ్రమ్ జూన్ 3rd నుంచి రెగ్యులర్గా అట్లీస్ట్ దిస్ మచ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా ప్రోగ్రెసివ్గా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. డైలీ 5 minutes 10 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్ అలా చిన్న పనులకైనా డైలీ అది ఒక ఎక్సర్సైజ్ లాగా అయినా మనందరం యూజ్ చేసి మన హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్లెడ్జ్ తీసుకుందాం. అలాంగ్ విత్ దట్ ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా తగ్గించే వాళ్ళం అవుతాము. పర్సే వీల్ రెడ్యూస్ గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ. సైకిల్ తొక్కడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. సైకిల్ తొక్కడం వల్ల ప్రతిరోజు మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ సైకిల్ తొక్కుతూ ఉంటే మనకు కండరాల పటుత్వం బాగుంటుంది, బాడీకి మంచి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఎప్పుడు కూడా నిత్య యవ్వనంగా ఉండేటువంటి అవకాశం సైకిల్ తొక్కడం వల్ల వస్తుంది. మనం గతంలో చూసుకుంటే మన పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ సైకిల్ చిన్నప్పటి నుంచి నేర్చుకోవడం, ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్లోనే వెళ్ళడం, సైకిల్లోనే రావడం వల్ల ఎంతో ఆరోగ్యంగా ఉన్న మన పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మరి ఇప్పుడు తరం వచ్చేసరికి బైకులు, స్కూటీలు, కార్లు ఇవి అలవాటు అయిపోయి మనం ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి మరి శరీరం కదలకుండా ఉండడం వల్ల ఊబకాయం రావడం, రకరకాలైనటువంటి వ్యాధులు, మరి చాలా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాం. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉదాహరణకి మా మామయ్య ఒక ఆయన రిటైర్డ్ టీచర్, అంటే ఆయన టీచర్గా జాయిన్ అయినప్పటి నుంచి సైకిల్ తొక్కుతూ తను చివరి వరకు, అంటే ఆయన జీవితాంతం, ఆయన 74 వయసులో చనిపోయారు. ఆయన చనిపోయేంత వరకు చాలా ఫిట్గా ఉన్నారు, చనిపోయేంత వరకు సైకిల్ తొక్కుతూనే ఉన్నారు ఆయన. కాబట్టి సైకిల్ నేర్చుకోండి, సైకిల్ తొక్కండి, ఆరోగ్యంగా ఉండండి. థ్యాంక్ యూ. ఒకప్పుడు 95-100 దాకా వెయిట్ ఉన్నదాన్ని. ఆ తర్వాత ఎక్కువ అంటే బయట రోడ్ల మీద ఈ మధ్య సైకిల్ ఎక్కువ వాడట్లేదు కాబట్టి చిన్నప్పుడు సైకిల్ బాగా నేర్చుకున్నాను. 4 సైకిల్ విరగొట్టేస్తాను నేర్చుకోవడం కోసం, కానీ మొత్తానికి నేర్చుకున్నాను. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉండేవి. ఎక్కువగా ఈ వెహికల్స్ అనేవి, కార్లు, బైక్లు, స్కూటీలు అనేవి నాకు ఎక్కువ నచ్చవు. మామూలుగా వీళ్ళంతవరకు నడుస్తా, ఇంకా వీళ్ళంతవరకు సైకిల్లో వస్తాను. అట్లాగా నేను జిమ్లో జాయిన్ అయ్యాను, వెయిట్ లాస్ కోసం జిమ్లో జాయిన్ అయ్యాను. అక్కడ కూడా ఎక్కువ సైక్లింగే చేసేదాన్ని. వాళ్ళు కూడా ట్రైనర్స్ కూడా ఎక్కువ సైక్లింగ్ ప్రిఫర్ చేసేవాళ్ళు. అట్లాగే నేను 15 kgs లాస్ అయ్యా. అదే వెయిట్ ప్రస్తుతానికి ఇంకా మెయింటెనెన్స్ చేస్తున్నా. ఎక్కువ ఏంటంటే ఇంట్లో కూడా ఎక్కువ సైక్లింగ్ చేస్తున్నాను. ఇవాళ జూన్ 3 సైక్లింగ్ డే కాబట్టి సైకిల్ గురించిన వాటి వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు, మన పర్యావరణానికి కూడా చాలా మంచిది అవి.
వాటిన్నింటి కోసం నేను పొందిన ప్రయోజనాలు మీకు అందరికీ తెలియాలని ఛానల్ ద్వారా మీకు చెప్తున్నాను. దయచేసి అందరూ సైకిల్ వాడండి, వీలైనంత వరకు వాడండి, ప్రయత్నించండి. ఇట్లా చిన్నప్పటి నుంచి నేను సైకిల్ తొక్కడం వల్ల కూడా నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ అయితే లేవు. బీపీ, షుగర్, ఎక్స్ట్రా అట్లా ఏం లేవు. నేను సైక్లింగ్ వల్లే అట్లా అవన్నీ రాలేదనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా సైక్లింగ్ చేస్తుంటే అప్పుడప్పుడు. కాబట్టి ఆరోగ్యపరంగా, పర్యావరణానికి అన్ని విధాలా కూడా సైక్లింగ్ చాలా మంచిది. కాబట్టి మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి దయచేసి నా సజెషన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. 3వ తారీఖున మనము వరల్డ్ బైసికిల్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అసలు బైసికిల్ అనేది ఈ రోజుల్లో మనము ఉన్న కృత్రిమ ప్రపంచంలో ఎవరు చాలా తక్కువగా వాడుతున్నారు. కానీ పాత రోజుల కంటే ఈ రోజుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలతో పాటు అన్ని విధమైన ఎయిర్ పొల్యూషన్ లాంటివి కూడా మనం యూజ్ చేసే ట్రాన్స్పోర్టేషన్ వల్ల అధికమవుతున్నాయి. దాంతోపాటు ఆరోగ్య సమస్యలు లాంటివి అంటే గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, పొల్యూషన్ వల్ల వచ్చే సమస్యలు, ఇంకొకటి OSA అధిక బరువు వల్ల వచ్చే సమస్యలు కూడా ఈ రోజుల్లో చాలా ఎక్కువ సర్వసాధారణం అయిపోయినాయి. సో వీటన్నిటికీ కూడా మన హెల్ప్ చేయగలిగే ఒక విధానమైన మన ఎక్సర్సైజ్ ఏంటంటే సైకిల్ వాడడం. ఈ సైకిల్ వాడడం వల్ల మన ఆరోగ్యంతో పాటు పొల్యూషన్ కూడా తగ్గి ఈ ప్రపంచానికి మనం కొంచెం మేలు చేసిన వాళ్ళు అవుతాము. ఆరోగ్య సమస్యలు తగ్గడం వల్ల మనకి ఎనర్జీ కన్జంప్షన్తో పాటు మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది అన్నమాట. దీనివల్ల వచ్చే సమస్యలన్నీ మనము తగ్గించుకోవచ్చు. అందుకే ఈరోజు జూన్ 3వ తారీఖున సెలబ్రేట్ చేసే ఈ ఒక్క రోజులో ప్రతి ఒక్కరు ఈ క్యాంపెయిన్లో పాల్గొని దీని యొక్క విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. బైసికిల్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ హ్యూమన్ ప్రోగ్రెస్ అండ్ అడ్వాన్స్మెంట్ విచ్ హెల్ప్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. అంటే అందరూ సైక్లింగ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే అందరం కలిసి ఒక బైసికిల్ రావడం వల్ల ఒకరికొకరు కమ్యూనికేషన్, మన హెల్త్ అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనము అంటే ఒక మెసేజ్ లాంటిది ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ఈ బైసికిల్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్. ఇట్ ఈస్ ఎ బేసిక్ ట్రాన్స్పోర్టేషన్. దీనివల్ల మనకి ఎటువంటి ఫ్యూయల్ కన్జంప్షన్ ఉండదు. కాస్ట్ ఆఫ్ అంటే ట్రాన్స్పోర్టేషన్ విల్ బి రెడ్యూస్డ్. దాంతోపాటు ప్రాబ్లమ్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేది ఈ రోజుల్లో మనకి యాక్సిడెంట్స్ అనేవి సర్వసాధారణం అయిపోతూ ఉన్నాయి. సో యాక్సిడెంట్స్ యొక్క బర్డెన్ అనేది మనం తగ్గించుకోవచ్చు. దాంతోపాటు మన లైఫ్ స్టైల్ కూడా మోడిఫికేషన్ జరుగుతుంది. మన బాడీలో ఎక్కువ అధికమైన క్యాలరీస్ అనేవి కరిగించుకోవడం వల్ల ఇటు మనకి క్యాలరీ కన్జంప్షన్ కానిపోవడం వల్ల వచ్చిన సమస్యలు కూడా మనం తగ్గించుకోవచ్చు. సో ఈ బైసికిల్ అనేది ఒకే ఒక రకంగా కాదు, అంటే మనీ పరంగా అలాగే యాక్సిడెంట్స్ పరంగా హెల్త్ పరంగా కూడా మనకి హెల్ప్ అవుతుంది. దీంతో పాటు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనకి బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి. ఎండార్ఫిన్స్ ఆర్ ద పాజిటివ్ హార్మోన్స్ అన్నమాట విచ్ హెల్ప్స్ ఇన్ అవర్ అంటే మన బాడీలో పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి మోర్ ఎనర్జీ అండ్ మోర్ అంటే మన హ్యాపీ లివింగ్కి హెల్ప్ అవుతుంది. సో ఇది ఒకే ఒక సమస్య కాకుండా అన్నిటికీ సొల్యూషన్గా మనం భావించి ఈ వరల్డ్ బైసికిల్ డేని రానున్న రోజుల్లో ఎక్కువగా మనం అంటే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఒక మెసేజ్ లాగా ఇవ్వాలి. ఈ ట్రాన్స్పోర్టేషన్స్ యొక్క వల్ల జరిగే ప్రమాదాలని మనం తగ్గించుకోవాలి అంటే అందరూ కూడా లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి ఎక్కువగా సైకిల్ వాడడం అనేది సూచించబడుతున్నాము. సో దయచేసి అందరూ ఈ సెలబ్రేషన్ చేసుకోవాలి. దీన్ని మన తరతరాలకి మనం నెక్స్ట్ జనరేషన్స్కి దీన్ని మనం ప్రచారం చేయాలి. దీని యొక్క అడ్వాంటేజ్ చెప్పాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జూన్ 3న సైకిల్ దినోత్సవం సందర్భంగా పాత రోజుల్లో అయితే సైకిల్ వాడి ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, జనం ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. బీపీ ఉండదు, షుగర్ ఉండదు, స్టమక్ రాదు. ఇప్పుడుండే జనానికి అసలు పర్యావరణం హాని కలిగే స్కూటర్ వాడుతున్నారు, పెట్రోల్ వాడుతున్నారు. దానికి ఎక్కడ పెట్టినా కానీ వీళ్ళు స్కూటరే వాడుతున్నారు. కానీ సైకిల్ ఈ తరం వాడేదానికి చాలా తక్కువ అయిపోయింది. సైకిల్ వాడితే ఆరోగ్యంగా డాక్టర్ దగ్గర కూడా పోవల్ల. బీపీ రాదు, షుగర్ రాదు, థైరాయిడ్ రాదు, ఏమీ రాదు, ఆరోగ్యంగా బాగుంటారు. ప్రకృతి కూడా చెట్లు గిట్లు కూడా బాగా పెరుగుతాయి సైకిల్ వల్ల. కాకపోతే చిన్న దానికైనా సైకిల్ యూజ్ చేసుకుంటే బావి ఉండే తరాలకి మంచిది. ఎక్సర్సైజ్ పరంగా ఉంటుంది. డైలీ ఒక 1 అవర్ కానీ సైకిల్ ఎక్సర్సైజ్ కానీ మనం చేయగలిగితే డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం కూడా చాలా తగ్గుతూ ఉంటుంది. ప్లస్ ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ 3వ తేదీ సైకిల్ దినోత్సవం ఉంది. అందరూ సైకిల్ వాడితే అందరికీ హెల్తీగా బాగుంటారండి. ఇప్పుడు సైకిల్ వాడకం చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు వచ్చే సైకిల్స్ని అడ్వాన్స్గా సైకిల్స్ వస్తున్నాయి కాబట్టి అవన్నీ తొక్కితే మనకి ఆరోగ్యానికి బాగుంటుంది. మనం కూడా చిన్నప్పుడు బాగా సైకిల్ తొక్కిన వాళ్ళమే, కానీ ఇప్పుడు కూడా మనం సైకిల్ తొక్కాలని చెప్పి మా ఒక కోరిక ఉంది. కానీ అందరూ సైకిల్ తరపున ఇప్పుడు పిల్లకాయలకు కూడా అందరూ స్కూల్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి అందరూ సైకిల్స్ పిల్లకాయలకి ఇప్పించుకుంటున్నారు.
కానీ సైకిల్ తొక్కడం అంటే చాలా ఆరోగ్యానికి మంచిది. చిన్నవాళ్ళకైనా కానీ పెద్దవాళ్ళకి కానీ అందరూ సైకిల్ వాడితే మంచిది. మన రేపు 3వ తేదీ మన సైకిల్ దినోత్సవం కాబట్టి అందరూ దానికి సహకరించి సైకిల్ దినోత్సవం విజయవంతంగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. సైకిల్ తొక్కడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల అన్ని కండరాలు కదిలి చాలా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది సైకిల్ తొక్కడం వల్ల. రెండవది, ఈ సైకిల్ వాడకం వల్ల సౌండ్ పొల్యూషన్ ఉండదు. రెండవది, ఆయిల్ పొల్యూషన్ ఉండదు. మూడవది, ఎంతో మనీ సేవ్ అవుద్ది. 100,000 ఖర్చులు పెట్టి ఈ రోజుల్లో బైకులకి మనం ఆయిల్ పోస్తూ ఉన్నాం, కానీ సైకిల్ వల్ల ఎంతో మనీ సేవ్ అవుతుంది మనకి. ఇంతకు ముందు రోజుల్లో, పాత రోజుల్లో అయితే సైకిల్ ఉన్నోడు రిచ్ పర్సన్ లెక్క, కానీ ఈ రోజుల్లో సైకిల్ ఉన్నోడు పూర్ పర్సన్ లెక్క. కానీ ఆ సైకిల్ చేసే మేలు ఎంతో మనందరికీ తెలుసు. ఆరోగ్యం అయితేనేమి, మనీ అయితేనేమి, సౌండ్ పొల్యూషన్ అయితేనేమి, ఆయిల్ పొల్యూషన్ అయితేనేమి, ఇవన్నిటికీ మూలం సైకిల్. చాలా మేలు చేస్తుంది మన జీవితానికి, మన సమాజానికి. కాబట్టి నేనిచ్చే సలహా ఏంటంటే, ప్రతి మనిషి ప్రతి ఇంట్లో ఒక సైకిల్ ఉంచుకొని రోజుకి 1 గంటన సైకిల్ వాడగలిగితే ఇవన్నీ కూడా మనము చాలా వరకు అరికట్టగలం. సౌండ్ పొల్యూషను, ఆయిల్ పొల్యూషను, మనీ లాసు, ఇవన్నీ కూడా ఎన్నెన్నో ఉపయోగాలు. మన ఆరోగ్యం కాపాడుకోవడం కోసం అయితేనేవి ఇవన్నీ కూడా ఎన్నో చేసుకోవచ్చు. ఒకసారి ఆలోచించండి మీరే. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో సాధ్యమైనంత వరకు సైకిల్ పెట్టుకుందాం. అట్లీస్ట్ 1 అవర్ అన్న సైకిల్ని వాడదాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ప్రతి చిన్న విషయానికి కూడా, 1 నిమిషం పనికి కూడా మనం బైక్ తీసుకోవడం అలవాటు అయిపోయింది మనకి. దానివల్ల మనకి ఎంత లాస్, పొల్యూషన్ అయితేనేమి, మనీ కానీ ప్రతిదీ విత్ సైకిల్ కంపారిజన్ చూసుకోండి మీరే, మనకి ఎంతో తేడా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సైకిల్ ఇంట్లో ఉంచుకోండి. అట్లీస్ట్ 1 అవర్ సైకిల్ని వాడండి. అన్ని విధాలా మన జీవితాలకి, సమాజానికి, అందరికీ ఉపయోగం. ఆది మానవుడు మొదటగా అక్కడి నుంచి మానవ దశకు తయారైన తర్వాత ఈ ప్రయాణ సాధనానికి ఎక్కువగా గుర్రాలను వాడడం అలవాటు చేసుకున్నాడు. ఇంకా అక్కడి నుంచి తర్వాత ఎప్పుడైతే ఈ చక్రానికి వ్యవసాయం దానికి వాడుకొని ప్రారంభించాడో అక్కడి నుంచి ఈ చక్రం వచ్చి క్రమేణా ఈ రూపాంతరం చెంది ఒక సైకిల్గా తయారైంది. ఎప్పుడైతే సైకిల్ తయారైందో ఇంకా అక్కడి నుంచి సైకిల్, మోటార్ సైకిల్ అని వివిధ రకాలుగా జెట్ ప్లేన్ దాకా ప్రయాణ సాధనాలు వచ్చాయి. ఏది ఏమైనా కూడా సైకిల్ అత్యంతమైనటువంటి ఉపయోగకరం. దీనికి అది కూడా కాకుండా ఖర్చు తక్కువతో ప్రయాణించవచ్చు. రెండోది ఆరోగ్యపరంగా కూడా చూస్తే కూడా ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే వివిధ రకాలైన ఆరోగ్య సమస్యలు కూడా తెలుస్తుంది. అదే ఇప్పుడు డాక్టర్స్ కూడా అదే అంటున్నారు, నడవలేని పరిస్థితుల్లో కూడా మీరు సైకిల్ తొక్కలేని అంటున్నారు. ముఖ్యంగా కూడా ఇప్పటిన్న బాలికలు చూడండి, ఇంతకుముందు ఈ యొక్క దూరం పోలేక వాళ్ళు స్కూల్స్కి చేరలేక ఎడ్యుకేషన్స్ కూడా ఒక దశాబ్దాలుగా, ఒక 4-5 దశాబ్దాలు వాళ్ళు బాలికలు పాఠశాల పోలేని పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ సైకిల్ ఉపయోగంలోకి వచ్చిందో బాలికలు కూడా ఈ యొక్క శతాబ్దంలో వాళ్ళ యొక్క చదువు శాతం ఎక్కువగా ఉంది. విద్యా అవకాశాలకు ఎక్కువగా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. మెయింటెనెన్స్ ఖర్చు కూడా చాలా తక్కువ. ఏదో ఒకరవ గాలి కానీ కొట్టుకుంటే వారం 10 రోజులకి మళ్ళీ మన బాటికి మన ప్రయాణం కొనసాగించవచ్చు. ఎప్పుడో 3 నెలలకు 4 నెలలకు ఒక్కరవ కానీ డబ్బులు ఖర్చు పెట్టుకుంటా కూడా మనకు ఇది సాధారణ మానవుడికి అత్యంత ఉపయోగకరమైన సాధనం. ప్రభుత్వం కూడా వీళ్ళకి చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం ఫలితాలు సాధించగలుగుతాయి. వీళ్ళకి అవగాహన కార్యక్రమాలు రావాలి అన్నమాట. కింది స్థాయి నుంచే రావాలి. ప్రభుత్వ ఉద్యోగులు రావాలి, మీరు ఈ విధంగా ఉండండి, ఉపయోగించండి అని చెప్పి రావాలా. టీచర్స్ కూడా చెప్పాలి, ఈ విధంగా మీరు రావాలని. విద్యార్థులు కల్పించగలగాల. కళాశాల విద్యార్థులు కూడా చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా వివిధ దశల్లో కానీ మన అవగాహన కార్యక్రమాలు వాళ్ళకి ఇచ్చి, ప్రోత్సాహాలు ఇచ్చి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఇది ఒక రకంగా మనకు ఖచ్చితంగా ఆరోగ్యకరంగా మటుకు చాలా మంచిదన్నమాట చెప్పగలం. ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా యాక్ట్ 24/7 సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక. మా చిన్నతనంలో సైకిల్ చాలా అరుదు, సైకిల్ దొరకడం అరుదు. పెద్దవాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. అది కూడా ఒకవేళ ఇచ్చిన హాఫ్ పెడల్లో తోలేవాళ్ళం. నా చిన్ననాటి గత స్మృతులు. సైకిల్ చాలా మంచిది, యాక్చువల్గా అయితే ఆరోగ్యరీత్యా మంచిది, ప్లస్ కాలుష్య నివారణ కూడా అది చాలా బాగా ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే పొల్యూట్ అయిపోయింది బాగా. అంతంటే ప్రతిదానికి బండి వాడుతున్నారు. బండి వాడితే ఏంటంటే
చిన్న డిస్టెన్స్ కూడా బండి వాడుతున్నారు. బండి వల్ల కాలుష్యం ఎక్కువ పోతుంది. సైకిల్ వాడితే యాక్చువల్గా మంచిది, ఆరోగ్యరీత్యా మంచిది. యూరప్ కంట్రీస్లో అంతా కూడా సైకిలే ఎక్కువ వాడతారు. చాలామంది ప్రధానమంత్రి సైకిల్లో వస్తున్నాడంటే మీకు అర్థం చేసుకోండి వాళ్ళు దాన్ని ఎంత ఇదిగా తీసుకున్నారు. అంటే సైకిల్ని మనం ఆరోగ్యరీత్యా వాడుకోవచ్చు, ప్లస్ కాలుష్యానికి ఉభయంగా 2 విధాలుగా పనిచేస్తుంది. అందువల్ల మీరు సైకిల్ని ఎక్కువ దాన్ని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సైకిల్ వాడడం లేదంటే మనం ఏంటంటే అవగాహన తగ్గిపోయింది. పిల్లలు కూడా ఏంటంటే చిన్నపిల్లలు కూడా స్టార్టింగే బండి తోలేస్తున్నారు. అసలు యాక్చువల్గా వాళ్ళకి ఇది కూడా ఉండడం లే, యాక్చువల్గా లైసెన్సులు కూడా లేకుండా చిన్న పిల్లకాయలకి ఇచ్చేస్తున్నారు. అది కూడా పొరపాటు చేస్తున్నారు పెద్దవాళ్ళు. చిన్నప్పుడు సైకిలే ఇవ్వాలి, సైకిల్ ప్రాక్టీస్ చేయించి దాదాపు 18 ఏళ్ల లోపే ఇచ్చేస్తున్నారు. 18 ఏళ్ళ తర్వాత మీకు ఇది ఇస్తే, బండి ఇస్తే అది కూడా ప్రాక్టీస్ చేయించి ఇవ్వాలి. అది ఊరికే ఇచ్చేస్తున్నారు. అది కూడా చాలామంది పిల్లలకి తెలియడం లేదు. యాక్చువల్గా సైకిల్ వాడాలా, సైకిల్ అంతా తోలి బాగా నీట్గా అలవాటు అయిపోయిన తర్వాత పెద్ద బండి వాడాలా. దాని గురించి కూడా అవగాహన చేయించాలి, పిల్లలకి కూడా చెప్పాలా పెద్ద బళ్ళు వాడకూడదు చిన్నపిల్లలు అని చెప్పేసి వాళ్ళకి అవగాహన ఇవ్వాలా. కాలుష్య రీత్యా కూడా చాలా మంచిది. టౌన్లో కూడా చాలా తక్కువ డిస్టెన్స్ కూడా బండి వాడుతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. చాలా చిన్న డిస్టెన్స్కి అసలు యాక్చువల్లీ నడక అసలు పోయింది, సైకిల్ అనేది ఎవరు పట్టడం లే. కాబట్టి సైకిల్ని వాడితే చాలా వరకు బాగుంటుందని నా ఉద్దేశం.